అధికార పార్టీ ఎమ్మెల్యే మీద సొంత పార్టీ నేతలే గుర్రుమంటున్నారు. టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ నేతలు కాళ్ళ దగ్గరేసుకొని తిరుగుతున్నారని తమ్ముళ్ళు గుసగుసలాడుతున్నారు. అందరివాడు అనిపించుకోవాలని ఆయన తాపత్రయపడుతుంటే అయిన వాళ్ళే దూరం అయ్యేలా ఉన్నారు. పగలు పంతాల నియోజకవర్గంలో కొత్త ట్రెండ్ మొదలైందా? పంథా మార్చిన ఎమ్మెల్యే అసలు వ్యూహం ఏంటి? కేఈ కుటుంబ వారసుడు, ఎవరు ఆగమన్నా ఆగడు. కొత్త స్ట్రాటజీతో దూకుడు. తండ్రి కృష్ణమూర్తి గతంలో డిప్యూటీ సీఎం, బాబాయ్ ప్రభాకర్ మాజీ మంత్రి, ఇక తాత మాదన్న ఒకప్పుడు ఎమ్మెల్సీ, రాజకీయ దిగ్గజ కుటుంబానికి చెందిన మూడో తరం వారసుడు. ఒకప్పటి ఫ్యాక్షన్ గడపలో కొత్త రాజకీయం మొదలుపెట్టారు. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సరికొత్త స్ట్రాటజీ స్వపక్షంలోనే కాదు, విపక్షంలోనూ చర్చనీయాంశమవుతోంది. స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న హంగు ఆర్భాటం లేదు. సాదాసీదాగా పత్తికొండలో తనదైన రాజకీయం చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు. తన వ్యవహార శైలిపై స్వపక్షం నుంచి విపక్షం నుంచి విమర్శలు రాకుండా చూసుకోవాలి అనేది ఆయన ఆలోచన. అసలు వేలెత్తి చూపించేవారు లేకుండా చూసుకోవాలి అనేది శ్యాంబాబు ప్లాన్. అందులో భాగంగానే తన కార్యాలయంలో కంప్లైంట్ బుక్ పెట్టించారు. ఈ కారణంగానే ఆయనపై నియోజకవర్గ టీడీపీ నేతలు కాస్తంత గుర్రుగానే ఉన్నారు. ముఖాముఖి ఫిర్యాదు చేయాలంటే మొహం మీదే చెప్పేయాలంటూ మొహమాటాలు అడ్డొస్తాయి. రిస్క్ ఎందుకు అనుకుంటారు. అదే మనసులో మాటలు రాయడానికి ఓ పుస్తకం పక్కన పెన్ను ఉంటే ఎవరైనా వచ్చి రాసేస్తారు. అదే జరుగుతోంది ఇప్పుడు పత్తికొండలో. కంప్లైంట్ బుక్ లో నియోజకవర్గానికి చెందిన ఎవరైనా సరే నేరుగా వచ్చి ఫిర్యాదు రాసి వెళ్లొచ్చు. ఏదో రాస్తుంటారులే అని లైట్ తీసుకోవడం లేదా ఎమ్మెల్యే. వచ్చిన ప్రతి ఫిర్యాదు పైన కేఈ శ్యాంబాబు స్పందిస్తున్నారు. స్వపక్ష నేతలు విపక్ష నేతలు ఎవరి మీద ఫిర్యాదులొచ్చినా కూడా ఎవ్వరినీ వదలడం లేదు. ఏ ముహూర్తాన కంప్లైంట్ బుక్ తెరిచిపెట్టారో కానీ ఎక్కువగా టీడీపీ నేతల గురించే ఫిర్యాదులు అందుతుండడం పత్తికొండ ఎమ్మెల్యేకి ఇబ్బందిగా మారింది. కానీ తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు తెలుగుదేశం నేతలనైనా పిలిచి తీవ్రంగా మందలిస్తున్నారట. దూదేకొండ గ్రామానికి చెందిన ఒక టీడీపీ నేత డీలర్షిప్ ఇప్పించే విషయంలో కొంత మొత్తం తీసుకున్నారన్న ఆరోపణలొచ్చాయి. తాను ఎమ్మెల్యే బంధువునని, తన మాట వినాల్సిందేనని అధికారుల్ని హెచ్చరించారట ఆయన. ఇది కాస్త కంప్లైంట్ బుక్ లోకి ఎక్కింది. వెంటనే ఆ లీడర్ ని పిలిచి ఫుల్ క్లాస్ స్పీకరట కేఈ శ్యాంబాబు. మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చి పంపించేశారట. పత్తికొండ లక్ష్మీనగర్ కి చెందిన మరో నాయకుడు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని కంప్లైంట్ బుక్కుకెక్కింది. వెంటనే ఆ నేతను పిలిపించి ఆ డబ్బులు బాధితులకు ఎమ్మెల్యే తిరిగిప్పించడంపై చర్చ జరిగింది. మద్దికేర ప్రాంతానికి ఒక నాయకుడు ఉద్యోగాలిప్పిస్తానని కొంతమంది నుంచి డబ్బు వసూలు చేశారట. ఇది కూడా ఫిర్యాదు పుస్తకంలో నమోదవ్వడంతో ఆ నాయకుడు చివరికి అరెస్ట్ అయ్యారు. అయితే ఆయన టీడీపీ నాయకుడు కాదు. బుక్ లోకెక్కడమే ఆలస్యం. సమస్య తీవ్రతను బట్టి పిలిపిస్తున్నారు, మందలించి పంపించేస్తున్నారు. డబ్బులు వసూలు చేస్తున్నా, లేకపోతే అడిగింది ఇవ్వని వారిని ఇబ్బందులు పెడుతున్నా అధికారులకు, చివరికి పోలీసులకు కూడా ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారట. కంప్లైంట్ బుక్ లో ఎవరి గురించి ఫిర్యాదొచ్చినా స్పందిస్తుండడం చూస్తుంటే ఎమ్మెల్యే ఏదో కొత్త రూట్లో వెళుతున్నారని అందరికీ అర్థమవుతోంది. ఎమ్మెల్యే ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ అధికార పార్టీ నేతలు కొంతమంది ఆయనపై అసంతృప్తిగా ఉంటున్నారట. అందరికీ సమస్యలు చెప్పుకునే అవకాశమిస్తే నియోజకవర్గంలో చాలా వరకు కక్షలు కార్పణ్యాలకు అవకాశం ఉండదు అనేది కేఈ శ్యాంబాబు ఉద్దేశం. దీంతో పాటు చారిత్రక ఆనవాళ్లను ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. అశోకుడి శిలాశాసనాలున్న జొన్నగిరి గ్రామానికి రోడ్డు వేయించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. నియోజకవర్గంలో తనకు బంధువులు ఎవరూ లేరని, ఎవరైనా తమ కుటుంబం పేరు వాడుకుంటే తన దృష్టికి తీసుకురావచ్చని అధికారులకు చెప్పేశారు పత్తికొండ ఎమ్మెల్యే. కంప్లైంట్ చేస్తారన్న భయం ఉంటే నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా అదుపులో ఉంటారనేది పత్తికొండ ఎమ్మెల్యే ఆలోచన అంటున్నారు. నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలకు, దౌర్జన్యాలు, అక్రమ కేసులకు తావులేదు అంటున్నారు కేఈ కుటుంబ వారసులు. దీంతో పాటు చంద్రబాబు, లోకేష్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన P4 నియోజకవర్గంలో విజయవంతంగా అమలు చేయడానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేశారట కేఈ శ్యాంబాబు. పత్తికొండ లాంటి సెన్సిటివ్ ఏరియాలో శ్యాంబాబు మార్కు రాజకీయం వర్కౌట్ అవుతుందో, ముసళ్ల పండగ ముందుందో చూడాలి మరి.